మృగశిర కార్తీ ప్రవేశించగానే మనకు గుర్తుకు వచ్చేది చేప ప్రసాదం. అసలు దీన్ని ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఈరోజు చేపలు ఎందుకు తినాలి అనే విషయాలు తెలుసుకుందాం. పాతబస్తీ దూద్బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగం బజార్ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ నిర్వహించేవాడు. ఒకరోజు ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను బత్తిని వీరన్న గౌడ్కు చెప్పాడు. నగరంలో లభించే వనమూలికలతో ప్రసాదం తయారు చేసి ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామగౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్ గౌడ్, సత్యమ్మ దంపతులకు కలిగిన 5గురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేస్తున్నారు. దాదాపు 169 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చేపమందు ఇప్పుడు భాగ్యనగరం సొంతం. అయితే బత్తిని సోదరులలో బత్తిని హరినాథ్ గౌడ్ ఒకడు. అతను 1944లో దూద్బౌలిలో జన్మించాడు. అతని నానమ్మ చేపమందు తయారీ తన పిల్లలకు నేర్పింది. అతను 2023 ఆగస్టు 24న హైదరాబాదులో మరణించాడు. అతనికి భార్య సుమిత్రాదేవి, 2 కుమారులు, 2 కుమార్తెలు. బత్తిని సోదరులు ఇచ్చే ప్రసాదం 3 రకాలుగా ఉంటుంది. శాకాహారులకు బెల్లంతో తయారు చేసిన ప్రసాదం, మాంసాహారులకు చేప ప్రసాదం, పథ్యం చేసేవారికి 3వ రకంగా ప్రసాదాన్ని పంచనున్నట్లు బత్తిని కుటుంబీకులు చెబుతున్నారు. ఏటా 4 లక్షలకు పైగా వ్యాధిగ్రస్తులు వస్తారని, అందుకు కావలసిన ప్రసాదాన్ని తయారు చేస్తారు. ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా మందు వేస్తామని, అయితే చేపలు మాత్రం బాధితులే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఈ చేప ప్రసాదం ఎలా తయారు చేస్తారు, ప్రసాదంపై వివాదాలు ఎందుకు ఉన్నాయి, అయినా ఆదరణ ఎందుకు తగ్గడం లేదు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ చేప ప్రసాదంలో ఆయుర్వేదంతో పాటు వన మూలికలు వాడతారు. ఇందులో వాడే ప్రసాదంలో నీరు కూడా బావి నీరే కావడం విశేషం. అయితే శాస్త్రీయతకు హిందూ ధర్మాన్ని జతచేస్తూ బత్తిని సోదరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. భగవంతుని పూజ తర్వాత ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం కొర్రమీను చేప పిల్లల్ని వినియోగిస్తారు. జీవించి ఉన్న చేప పిల్ల నోట్లో బత్తిని సోదరులు చేసిన ప్రసాదం ఉంచి ఉబ్బసం రోగుల చేత మింగిస్తారు. అయితే ఈ చేప ప్రసాదంపై అనేక విభేదాలు ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక లాంటి కొన్ని సంస్థలు చేప ప్రసాదాన్ని ప్రతి ఏటా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం చేప మందుపై చివరి వరకు కూడా ఓ స్పష్టత రానటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వాలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. చివరి వరకు ఇలాంటి పరిస్థితి ఉండడంతో తొక్కిసలాటలు జరిగి పలువురు మృతి చెందారు. అయినా చేప ప్రసాదం మాత్రం ఆగలేదు. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా కోర్టు సూచన మేరకు దీన్ని చేప ప్రసాదంగా వ్యవహరిస్తున్నారు. కాగా చేప ప్రసాదంలో 2 అంగుళాలు ఉన్న కొర్రమీను మాత్రమే తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. వీటి అమ్మకం కోసం ప్రత్యేక స్టాళ్లు ఉంటాయి. మృగశిర నుంచి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. గాలిలో తేమ శాతం పెరిగి ఆస్తమా వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపుతోంది. అందువల్లే మృగశిర రోజే ఆస్తమా బాధితులకు దీనిని పంపిణీ చేస్తారు. అలాగే మృగశిరలో చాలామంది చేపలను తినడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు చేపలను భుజించడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. అందుకే సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా చేపలను తినాలని భావిస్తారు. చేప ప్రసాదం శాస్త్రీయతపై అనేక వివాదాలు ఉన్నాయి. అయినా చేప ప్రసాదానికి మాత్రం ఆదరణ తగ్గటం లేదు. దీనికి అసలు శాస్త్రీయత లేదని చెబుతున్న జన విజ్ఞాన వేదిక గతంలో అనేక సార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. చేప ప్రసాదంపై సిటీ సివిల్ కోర్టు 2012లో తీర్పును వెలువరించింది. చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది. చేప ప్రసాదాన్ని ఎక్కడా చేపమందుగా ప్రచారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. చేప ప్రసాదంలో కీలకంగా మారిన చేపలు పూర్తిగా శుభ్రమైన నీటిలోనే ఉండాలని తెలిపారు. పంపిణీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడా మందు అని ఉండరాదని, ఈ ఏర్పాట్లను బత్తిని సోదరులు స్వయంగా చూసుకోవాలని కూడా ఆదేశించారు. దీంతో బత్తిని సోదరులు కూడా పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదంగా వ్యవహరించడానికి అంగీకరించారు.